హలో ఫ్రెండ్స్, పొద్దున నిద్ర లేచి మూటాముల్లా సర్దుకొని కింద బ్రేక్ఫాస్ట్ ఏం పెట్టున్నారో అయితే వెళ్తా అన్నాను. వెళ్ళే దారిలో మా పక్కన మొత్తం లేడీస్ పీజీస్ అనమాట. మనల్ని ఎవరన్నా దేక్కుతున్నారేమో అని చూస్తే ఎవరైతే దేకట్లేదు. సరే అని కింద ఏం పెట్టినారా అని అయితే వెళ్తా అన్నాను. ఈ రోజు అయితే బ్రేక్ఫాస్ట్ తొందరగా వచ్చేసింది. వెళ్ళి చూసి ఈరోజు అటకల చిత్రాన్నం పెట్టినారనమాట. దీన్ని ఒక్కో ఊర్లో ఒక్కో పేరుతో పిలుస్తారు. మా ఊర్లో అయితే అటకల చిత్రాన్నం అంటారు, కొంతమంది ఊర్లో అయితే పోహా అంటారు. సో నేనైతే మంచిగా అటకల చిత్రాన్నం వేసుకొని పప్పుల పొడి వేసుకొని చట్నీ వేసుకొని అయితే తినేసాను. దీన్ని మీ ఊర్లో ఏమంటారో కింద అయితే కామెంట్ చేయండి. మా ఆఫీస్కి వెళ్ళే దారిలో అయితే ఒక మంచి బ్రేక్ఫాస్ట్ సెంటర్ అయితే ఉంది. ఇందులో ఎగ్ దోశ అనమాట ఫేమస్ అనమాట. 30 రూపాయలు. మేము సంపాదించేదానికంటే ఇలాంటి ఎగ్ దోశ షాప్లో బాగా సంపాదిస్తారు. ఒక్కోసారి అనిపిస్తుంది మనం కూడా ఇలాంటి షాప్లో వేసుకుని సెటిల్ అయిపోదామా అనేసి. కానీ ఏం చేస్తాం, మనకి ఇగో అడ్డు వస్తుంది. ఇదే మా 2 బిల్డింగ్లు అనమాట. మా ఆఫీస్కి వెళ్ళేటప్పుడు 2 అటువైపు ఇటువైపు 2 సైనికుల్లాగా ఉంటాయి. ఇందులో గ్రౌండ్ ఫ్లోర్లో అయితే బాంబే కర్రీస్ అని ఒక పెద్ద రెస్టారెంట్ అయితే ఒకటి ఉంటుంది ఫ్రెండ్స్. ఇందులో ఎప్పటికైనా సరే ఒక బిర్యానీ తినాలని అయితే మా కోరిక అనమాట. ఎందుకంటే ఒక బిర్యానీ 350 రూపాయలు. ఈ డబ్బులతో మా వాళ్ళు 4 సార్లు బిర్యానీ తినచ్చు. అందుకే ఎప్పుడు ట్రై చేయలేదు. ఇప్పుడైతే కనపడుతుంది కదా ఫ్రెండ్స్, ఇదే మా ఆఫీస్ అనమాట. 10 ఫ్లోర్లు ఉంటుంది. మనమైతే 6వ ఫ్లోర్లో పనిచేసుకుంటూ ఉంటాం. ఇక్కడ గుండంకులు అయితే చూడండి, వాళ్ళ మేస్త్రి వచ్చేసినాడేమో, ఏముంటాడో ఏమనిసి పరిగెత్తుకుంటూ అయితే పోతున్నాడు. మా మేడం వచ్చిందో లేదో ఇంకా తెలియదు, పోయి చూడాలా ఏం చేస్తుందో. ఇదే మన ఎంట్రన్స్ ఫ్రెండ్స్. చూసారా, అప్పుడు అందరూ కాఫీకి వెళ్ళిపోతున్నారు పనులంతా అప్పుడే పని చేసుకొని. కొంతమంది అయితే ఇప్పుడే వస్తున్నారు. అందరూ వచ్చేసినారు మా పనులంతా. ఓకే ఫ్రెండ్స్, ఇంక పనికి వెళ్ళేసి మళ్ళీ సాయంత్రం వస్తా. బాయ్ బాయ్.